వెల్కమ్ టు మై ఛానల్ చక్రి వ్లాగ్స్ అఫీషియల్. సో ఇవాళ రైట్ నౌ నేను వచ్చేసి విజయవాడలో ఉన్నానండి. ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను ఒక వ్లాగ్ అయితే చేయబోతున్నాను, షార్ట్ వ్లాగ్ అనమాట. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. వన్ టౌన్లో ఉన్న సెయింట్ పాల్స్ సెంటినరీ చర్చ్కి అయితే మనం వెళ్ళబోతున్నాం అండి. ఏంటి స్పెషల్ అనేది మీరు అక్కడ చూద్దురు కానీ. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మనం అయితే చర్చ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇదే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సెయింట్ పాల్స్ సెంటినరీ చర్చ్ అనమాట. సో ఈ చర్చ్ అడ్రస్ అయితే మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి విజయవాడ వన్ టౌన్లోని కేఆర్ మార్కెట్ అంటే కాళేశ్వరం మార్కెట్ దగ్గర అయితే ఉందన్నమాట. ఈ వీడియో ఎప్పుడో రికార్డ్ చేయడం అయితే జరిగింది. నాకు కుదరక వీడియో చేయక ఎడిటింగ్ అవ్వక అప్లోడ్ అయితే చేయలేదు. సో అందుకనే రికార్డ్ చేయడానికి టైం డిస్ప్లే చేశాను. అండ్ చర్చ్ అవుట్లుక్ అయితే చూడండి ఫ్రెండ్స్, అది చాలా అంటే చాలా బాగుంది. సో చర్చ్ లోపల అయితే చూస్తున్నారు కదా, ఇలా ఉందండి. సో ఇవాళ ఏంటంటే స్పెషల్ హార్వెస్ట్ ఫెస్టివల్ అనమాట. అంటే తెలుగులో కోత పండగ అని అయితే అంటారు ఫ్రెండ్స్. ఏంటి కోత పండగ అంటే, ఏదైతే మనం సంవత్సరం మొత్తం కష్టపడి పండించుకున్న పంటలు ఉంటాయో ఆ పంటలన్నిటిని తీసుకొచ్చి చర్చిలో పెట్టి సండే ప్రేయర్ అయిన తర్వాత, యాజ్ యూజువల్గా ప్రేయర్ ఉంటుంది కాకపోతే ఇంకొంచెం ఇవాళ స్పెషల్గా కొంచెం ఎక్కువసేపు అయితే ప్రేయర్ నడుస్తుంది అనమాట. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఈ కూరగాయలని, పండ్లు వగైరా వగైరా ఇవన్నిటిని వేలం పాటైతే వేస్తారు. ఇలా వేసిన డబ్బుల్ని చర్చ్కే డొనేట్ చేస్తారు ఫ్రెండ్స్. అలా డొనేట్ చేసిన డబ్బుల్ని చర్చ్ డెవలప్మెంట్ కోసం అయితే వాడతారనమాట. చూస్తున్నారు కదా కొత్త వుడ్లు అసలు ఎంత బాగున్నాయి చూడడానికి. అసలు ఇది రూఫ్ టాప్ చూడండి ఫ్రెండ్స్, ఇది అసలు వుడెన్ రూఫ్ టాప్ అండి. చర్చ్ అయితే చాలా బాగుంది. చెరుగడలు అన్నీ ఎవ్రీథింగ్ అనమాట. మనకి ఏదైతే అవైలబిలిటీలో ఉంటుందో అది మొత్తం ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ టబ్ ఆఫ్ వెజిటేబుల్స్ అనమాట. ఎవరైతే వేలంపాటలో కొనుక్కుంటారో ఆ టబ్తో పాటు అలా ఇచ్చేస్తారండి. సో చూడండి అంతా అసలు ఇక్కడ మనం చూస్తున్నాం మొక్కజొన్నలు, అలాగే తేగలు, ఇంకా సొరకాయలు, ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ ఒక క్రిస్మస్ ఆర్ట్ ఉంది చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఈ క్యాండిల్స్ మనం ప్రేయర్కి రిఫరెన్స్గా అయితే వాడతామండి. మన అగరబత్తీస్ కానీ క్యాండిల్స్ కానీ మనం చేసే ప్రేయర్స్ ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి క్యాండిల్స్ని అయితే రిఫరెన్స్గా వాడతాం. చాలా అంటే చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చర్చ్. ఇక్కడ చూడండి అరటికాయలు అన్నీ మొత్తం ఉంటాయి. అండ్ ఇక్కడ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ మీకు కనపడేది ఉందో అక్కడ ఈ పాస్టర్స్ స్పీచ్ ఇవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. నాట్ ఓన్లీ ప్రేయర్ ఫ్రెండ్స్, గేమ్స్ కూడా ఉంటాయండి. గేమ్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ ఇవి కూడా ఉంటున్నాయి. రింగ్స్ వేసేది మా బావగారే, పడట్లేదు, కామెడీ అన్నమాట. చూడండి అసలు గేమ్స్ కూడా ఉంటాయి. ఈడు మా చెల్లెలు అబ్బాయి ఈడు చేసే గోల అంతా ఇంత కాదండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గేమ్స్తో పాటు ఫుడ్ స్టాల్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. బార్బిక్యూ స్టాల్, బిర్యానీ స్టాల్స్, అండ్ బ్రెడ్ ఆమ్లెట్స్, హల్వా, పూర్ణాలు అండ్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి అన్నమాట. కాకపోతే బయట ప్రైజెస్తో పోల్చుకుంటే బయట 50 రూపీస్ ఉంటే ఇక్కడ ఒక 30-20 ఎక్స్ట్రా ఉంటుంది ఫ్రెండ్స్. అవి మనం దేవుడికి ఇవ్వాలంటే అలా బై చేసుకుని ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్యాలెండర్స్, డైరీస్ అండ్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు అనమాట. సో మనం ఏదైతే కొనుక్కున్న ఆ అమౌంట్ ఉంటుందో అది డైరెక్ట్గా చర్చ్కి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా లక్కీ డిప్స్, ఇంకా మెనీ గేమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకోవచ్చండి 100th హార్వెస్ట్ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఫ్రమ్ 1911 to 2010 అనమాట. ఆన్ December 5, 2010. అంటే ఇప్పటికి 2024కి 114 years అయితే అవుతుంది ఫ్రెండ్స్. అంటే ఈ చర్చ్ ఎప్పటి నుంచి ఉందో ఊహించుకోవచ్చు మనం. సుమారుగా 114 years అయితే అవుతుంది ఫ్రెండ్స్.
అండ్ మీకు ఇప్పుడు వేలం పాట ఎలా వేస్తారు అనేది చూపిస్తాను, చూడండి. 200 రూపాయలు దేవుని పాట పాండి. నల్లపు చందువారి పాట 300. టబ్బు వెజిటబుల్ ఒకసారి. జాలాది వారి పాట 400. నల్లపు వారి పాట 500. 500 ఇచ్చావా? నేను డ్రా చేసుకుని వస్తాను. నల్లపు వారి పాట 500. గూగుల్ పే లేదా? టబ్బు వెజిటబుల్ చిన్న ఫోన్ అమ్మ ప్రతి వాళ్ళు ఆక్షన్లో పాల్గొల్సిందిగా కోరుచున్నాం. 400. జాలాది వారి పాట 500. ఫ్రెండ్స్ చూసారు కదా వేలం పాట ఎలా వేస్తారు అనేది. సో ఆ మనీ అయితే చర్చ్కి డొనేట్ అవుతాయండి. సో ఎవరు లేరని చెప్పేసి నేను లోపలికి అయితే వచ్చాను ఫ్రెండ్స్. చర్చ్ అయితే చాలా కూల్గా ఉందండి లోపల. ఇన్సైడ్ ఎప్పుడు ఈ చర్చ్ ఇలాగే ఉంటుందండి లోపల వెదర్ అయితే. సో ఈ వ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.